వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఎప్పుడు హాట్గా వచ్చే టాపిక్స్లో ఇప్పుడు లేటెస్ట్గా మనకు ఇవాళ జమిలీ ఎన్నికలు ఈ దక్షిణాదికి ఎట్లా తన అస్తిత్వాన్ని కోల్పోయడానికి ప్రయత్నం చేస్తుంది, దక్షిణాది ప్రమాదం ఎట్లా పడబోతుంది, అసలు జమిలీ ఎన్నికలు ఈ భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల అస్తిత్వాన్ని ఎట్లా కోల్పోబోతున్నది, అలాగే దక్షిణాది ప్రాంతాలలో అస్తిత్వం ఎట్లా కోల్పోబోతున్నది, ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎట్లా పెంచబోతున్నది అనేది ఇవాళ చాలా మౌలికంగా మనం చర్చించుకుందాం. ప్రధానంగా మనం చూసుకుంటే ఇవాళ జమిలీ ఎన్నికలతో ఇవాళ ఆర్థికంగా మనం బాగుపడతాము, మన జీడిపి పెరుగుతుంది అనేది ఒక ఫేక్ రిపోర్ట్. నేను గత వీడియోలో చెప్పడం జరిగింది స్పష్టంగా. అదొక ఫేక్ రిపోర్ట్ అని ఎందుకు చెప్పానంటే, జీడిపి ఎప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారంగానే ఉండాలి తప్ప ఓవరాల్గా ధనికుల సంపాదన మీద వచ్చే అంటే వాళ్ళ ఇన్కమ్ మీద, సంపన్న వర్గాల ఇన్కమ్ మీద జీడిపి లెక్కలేస్తే ఖచ్చితంగా అది ఫేక్ రిపోర్ట్గానే మనం చూడాలి. అదే ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిన కామన్ మ్యాన్ యొక్క ఇన్కమ్ పర్ డే, ఆయన కొనుగోలు శక్తిని బట్టే ఇవాళ మనం ఈ దేశం యొక్క అభివృద్ధిని చూడాలి. అంతే తప్ప ఒక ధనికుడు ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక కిలో బియ్యం కొనగలడు. అదే ఒక పేదవాడు కనీసం ₹50 పెట్టి కూడా బియ్యం కొనలేని పరిస్థితి. కనీసం ఒక్కొక్క ఉత్తరాది రాష్ట్రాలలో అయితే ₹10 పెట్టి కూడా ఒక కిలో బియ్యం కొనలేని పరిస్థితి. అదే గుజరాత్లో కూడా అదే పరిస్థితి. ఇంత పెద్దగా గుజరాత్ అభివృద్ధి చెందుతున్న మొత్తం వైద్యరాలను ఇవాళ మొత్తం ప్రపంచంలో వ్యాపార కేంద్రంగా మారిన గుజరాత్ ఇవాళ ఎత్తేస్తున్నారు. ఇంకా దళితులు, అంటరాని కులాలు అక్కడ పాయకాల్లో పోయి చేతులతో ఎత్తి తలకాయ మీద నెట్టుకొని ఇలా గుజరాత్లో తీసుకుపోయి బయటపడేస్తున్నారు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి గుజరాత్లో అంటే, గుజరాత్లో ఉన్న అట్టడుగు వర్గాలు దళితుల పరిస్థితి మామూలుగా పరిస్థితి కాదు. కరెక్ట్గా గుర్రం ఎక్కితే ఇలా ఉత్తరాదిలో చంపేస్తారు, గుజరాత్లో చంపేస్తారు. దళితులు మంచి బట్టలు వేస్తే, దళితులు తన గొడ్డు కూర తింటే, లేదంటే దళితులు కనీసము తన జీవించే హక్కులో భాగంగా ఇలా సమానంగా హోటల్లో కూర్చున్నా సరే, సమానంగా మంచి ఉద్యోగం చేసినా సరే, ఇవాళ ఓర్వలేని సమాజము అంటరానితనాన్ని నిరంతరం పాటిస్తూ ఇవాళ ఉత్తరాదిలో కుల దురహంకారము ఇవాళ ఇంకా పడగలు విప్పుతూ, మత దురహంకారమే కాకుండా కుల దురహంకారం కూడా అక్కడ పెచ్చరెలుతూ ఉన్న ఈ క్రమంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద దళితులు అక్కడ రోజుకు ₹200 కూలీ చేసి దళితులు కూడా ఉన్నారు. 500 కూలీలు ఎక్కువ అక్కడ. కానీ దక్షిణాదికి వస్తే మాత్రం 1000 నుండి 2000 వరకు కూలీలు దొరికే ప్రాంతాలు కూడా ఇవాళ మనకు దళితులకు ఉంది ఈ పరిస్థితి. అంటే ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారంగా, పేదల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారంగా ఈ దేశం యొక్క ఆదాయాన్ని లెక్కిస్తావా, లేదా అంటే అదానీ అంబానీ లాంటి దోపిడీదారుల ఇన్కమ్తో ఇలా ఈ దేశం యొక్క అభివృద్ధిని లెక్కిస్తావా? సో కాబట్టి ఇవాళ రామ్నాథ్ కోవింద్ కమిషన్ ఏదైతే ఉందో, ఈ దేశంలో దోపిడీదారులు, సంపన్నులు, అగ్రకులాలు, మార్వాడీలు, గుజరాతులు, రాజస్థానులు ఈ దేశంలో భూమిని, సంపదను కొల్లగొట్టి, బ్యాంకులను కొల్లగొట్టి ఇవాళ మొత్తం అక్రమమైన వ్యాపారాలతో, ఇవాళ హవాలా కుంభకోణాలతో ఈ దేశంలో నేరాలు చేసి, ఘోరాలు చేసి ₹1,00,000 కోట్లు సంపాదిస్తున్న ఈ సంపన్న దోపిడీ కులాలు ఉన్నాయో, అదాని అంబానీ లాంటి కులాలు ఉన్నాయో, వాళ్ళను ఇలా వాళ్ళ యొక్క సంపద మీద ఇలా దేశ యొక్క అభివృద్ధిని, జీడిపిని లెక్కేస్తావా? కాబట్టి రామ్నాథ్ కోవింద్ లెక్కేసిన జీడిపి పర్సెంటేజీ ఈ సంపన్న వర్గాల జీడిపి, అది కేవలం ఈ దేశంలో 2% మాత్రమే ఉంది. 98% ఇవాళ మధ్యతరగతి పేదరికంలోనే ఈ దేశంలో మగ్గుతున్నది. ఇంకా ఈ దేశంలో ఆకలి సూచిక ప్రపంచవ్యాప్తంగా 104వ స్థానంలో ఉన్నాము. ఈ దేశంలో బురుండి, రువాండా లాంటి అత్యంత పేద కంట్రీస్తో సమానంగా ఇలా మనం ఆకలి సూచికలో ఉన్నాం. ఈ దేశంలో 45 కోట్ల మంది రోజుకు ఒక పూట కూడా దొరకని పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. ఈ దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవాళ బంగ్లాదేశ్, భూటాను ఇవాళ ఇట్లాంటి చిన్న దేశాల కంటే కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అతి తక్కువగా ఉంది. మన మీద ఆధారపడి బతుకుతున్న దేశాల కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువగా ఉంది. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ మన జీడిపి పెరుగుతుంది, ఈ ఎన్నికల ఆదాయ వల్ల డబ్బు ఆదా అవుతుందని చెప్పేసి ప్రచారం కొండంత మాత్రమే, ఘోరంత మాత్రమే. కొండంత ఏంటిది అవినీతి, కొండంత ఏంటి దోపిడీ, కొండంత ఏంటి దౌర్జన్యాలు, కొండంత ఏంటి దుర్మార్గాలు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. మరి వాటిని అడ్డుకోవడంలో ఈ ప్రజాస్వామ్యం విఫలమైంది. ఈ ఎన్నికల వ్యవస్థ మరింత విఫలమైంది. కోట్లు 100 కోట్లు పెట్టి ఎంపీ గెలుస్తున్నారు, 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, 1000 కోట్లు పెట్టి ఇలా ముఖ్యమంత్రి అవుతున్నారు. మీరు వీళ్ళంతా కూడా ప్రజాసేవ కోసం అవుతున్నారా?
ఈ ఎన్నికల వ్యవస్థ ఒక దుర్మార్గమైన, ఒక అప్రజాస్వామికంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, ఎన్నికల నియమాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. దీన్ని ప్రక్షాళన చేయాల్సింది పోయి ఈ ప్రక్షాళన ఏది చేయకుండా ఇవాళ జమిలీ ఎన్నికల పేరుతో మళ్ళీ ఈ దేశంలో వ్యక్తి నియంతృత్వాన్ని, జమిలీ ఎన్నికల పేరుతో ఇలా అధ్యక్షత నియంతృత్వాన్ని, జమిలీ ఎన్నికల పేరుతో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి దుర్మార్గంగా మన ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏదైతే మనకుందో దానికి వ్యతిరేకంగా ఇలా ఈ దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి ఇవాళ ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయో ఆ భాగస్వామ్య పక్షాలు ఇవాళ మేము రెడీ అంటున్నాయి. మరి ఇవాళ ఆర్థికంగా లాభము అనే చిన్న ఏదంటే నేను చెప్తున్నాను 0.7% ఆర్థికంగా లాభపడితే ఈ దేశాన్ని కొన్ని 2,50,000 కోట్ల కుంభకోణం ఈ దేశంలో జరిగింది. ఇవాళ ఈ దేశంలో గత ప్రభుత్వంలోనే అంటే స్టార్టింగ్ 2014లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు స్పష్టంగా ఏమిటంటే మేము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని ఎవరైతే కొలగొట్టిన డబ్బంతా రిటర్న్ తెప్పించేసి ప్రతి పౌరుని భారతదేశ పౌరుని అకౌంట్లో 15 లక్షలు మేము వేస్తానని చెప్పి ఇంతవరకు 15 పైసలు కూడా వేయని పరిస్థితి. మరి అంటే ఇవాళ ఇంత దుర్మార్గమైన దోపిడీ, నల్లధనము, లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ కొంతమంది అదాని, అంబానీ లేదంటే బడా పారిశ్రామిక గుజరాతీ దోపిడీదారులు లేదా ఉత్తరాది దోపిడీదారుల చేతుల్లో ఇవాళ ఉంటే దాన్ని వెనక్కి తీయాల్సింది పోయి ఇవాళ ఏదో జీడిపి పెరుగుతుంది ఈ దేశంలో ఒకటేసారి ఎన్నికలు అవుతాయి అంటే ఎట్లా సాధ్యమైంది? 145 కోట్ల ప్రజలకు ఒకేసారి ఎన్నికలు ఎట్లా సాధ్యమైంది? ఇదేమన్నా చిన్న జర్మనీ దేశమా? ఇదేమన్నా ఫ్రాన్స్ దేశమా? ఇదేమన్నా ఈవెన్ అమెరికా లాంటి దేశమా? అమెరికా మొత్తం 25 కోట్ల జనాభా, 25 కోట్ల జనాభా మొత్తం మన 145 కోట్ల జనాభా, 25 కోట్ల జనాభా ఇక్కడ ఒక ఉత్తరప్రదేశ్తో సమానమైన జనాభా అమెరికాలో ఉంది. కాబట్టి అధ్యక్షత పరిపాలన అక్కడ సాధ్యమవుతుంది. ఫ్రాన్స్లో అధ్యక్షత పరిపాలన సాధ్యమవుతుంది. 145 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో అధ్యక్షత పరిపాలన దిశగా అడుగులు వేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎట్లా జమిలీ ఎన్నికల్ని తీసుకురాగలుగుతుంది, సాధ్యం చేయగలుగుతుంది? అంటే అప్రజాస్వామిక పద్ధతులు ఏ అనైతికత ఈవీఎంలో మేనేజ్ చేసుకుంటూ ఇప్పటిదాకా ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రాలలో అధికారము, కేంద్రంలో అధికారాన్ని ఇవాళ అప్పనంగా దొబ్బుతున్న నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రల ఫలితంగా ఈ దేశంలో ఇప్పటికీ చాలా అంటే దాదాపు 3 రాష్ట్రాలు తప్ప 26 రాష్ట్రాలు బీజేపీ మరి ఎన్డీఏ కూడా భాగస్వామ్యంలో ఉన్నాయి. అంటే మీరు ఎన్నికల పేరుకి అక్రమాలు చేయొచ్చు, మీరు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కూలి చేయొచ్చు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొచ్చు. ఒక 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులలో ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు ఉన్నారంటే 1000 కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకుంటున్నారంటే వాళ్ళంతా ఈ దేశంలో రాజకీయ వ్యాపారం చేస్తున్నారు, రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీకి పోయి, ఈ పార్టీ ఆ పార్టీకి దున్నిపోయి, ఈ జెండా ఆ జెండా కప్పుకొని దుర్మార్గంగా రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సింది పోయి, ఈ ఎన్నికల్లో ఉన్న అవినీతిని ప్రక్షాళన చేయాల్సింది పోయి, ఈ దేశంలో జరుగుతున్న కుంభకోణాలను ప్రక్షాళన చేయాల్సింది పోయి ఇవాళ జమిలీ ఎన్నికల పేరుతో ఏదో ఆర్థికంగా లాభపడతామని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ రిపోర్టు అంటే మాజీ రాష్ట్రపతి గారి రిపోర్ట్ అనేది ఒక తప్పుల తడక. ఇస్ ఎ ఫేక్ రిపోర్ట్. సో ఈ ఫేక్ రిపోర్ట్ ఆధారంగా ఇవాళ క్యాబినెట్ ఒక డిసిషన్ తీసుకున్నది, మేము జమిలీ ఎన్నికలకు పోదామని. దాంట్లో ఇవాళ 2/3 మెజార్టీ లోక్సభలో, 2/3 మెజార్టీ రాజ్యసభలో, అలాగే స్పెషల్ మెజార్టీ అంటే ఇవాళ దాదాపుగా వాళ్ళకు నాకు తెలిసి ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నాను, వాళ్ళకి ఇది సాధ్యమే. వాళ్ళకి ఎట్లా సాధ్యము? వర్గీకరణ విషయంలో సాధ్యం కాదు కావచ్చు, కానీ జమిలీ ఎన్నికల విషయంలో అయితే సాధ్యమయ్యే అవకాశం ఉంది. వర్గీకరణ చట్టం తేవడంలో వీళ్ళు 341 సవరించడానికి సిద్ధంగా లేకపోవచ్చు, కానీ అది 371 రద్దు చేయడానికి మాత్రం సిద్ధపడదు కదా. అట్లనే జమిలీ ఎన్నికలకు కూడా ఇవాళ వీళ్ళు సిద్ధపడతారు. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ఈ మొత్తం చాలా రాష్ట్రాలలో, ఈవెన్ మొన్ననే మహారాష్ట్రలో కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని అలయన్స్ ప్రభుత్వం కబ్జాలో ఉంది. అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కూడా 2 తెలుగుదేశంకి వెళ్ళిపోయారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ 2 తెలుగుదేశం కూడా బీజేపీ అయిపోయింది. అంటే 3 రాజ్యసభ సీట్లు వైఎస్ఆర్సీపీ కూడా అడిపోయినాయి. కాబట్టి మొత్తంగా రాజ్యసభలో కూడా మెజార్టీ వల్ల బీజేపీ అండ్ అలయన్స్ కమ్యూనిటీ పార్టీలకు ఉన్నది. కాబట్టి అటు లోకసభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ మెజార్టీ ఉంది. అట్లాగే 26 రాష్ట్రాలలో వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వాలు ఏమంటే 15 రాష్ట్రాల్లో మాత్రమే అసెంబ్లీ తీర్మానం జరగాలి రాజ్యాంగ సవరణ చేయాలంటే. కాబట్టి ఇలా ఈజీగా వాళ్ళు జమిలీ ఎన్నికలు పోవడానికి వాళ్ళకు ఒక మార్గం అయితే సుగమమై అయింది. కాబట్టి అయితే నేనేమంటున్నానంటే ఇది దక్షిణాదికి, ఈశాన్య రాష్ట్రాలకు చాలా ప్రమాదకరమైన ఎందుకు అంటున్నానంటే ఈ దక్షిణాదిలో కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ప్రాంతీయ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు.
సో ఈ ప్రాంతీయ భాషలు మాట్లాడే వాళ్ళు డిఫరెంట్ ప్రాంతీయ భాషలు మాట్లాడతారు. వాళ్ళ గిరిజన తెగలలో అయితే 330 భాషలు. అట్లాగే తెగలు కూడా కొన్ని వందలాది తెగలు ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలలో. ప్రతి తెగ మధ్య కొట్లాటనే ఉన్నది. ఇవాళ వేలాది కులాలు ఉన్నాయి భారతదేశంలో. ఆ కులాల మధ్య కొట్లాట ఉంది. అట్లాగే భాష పరంగా దక్షిణాదిలో వైవిధ్యం ఉంది. దక్షిణాదిలో తమిళ, కన్నడ, మలయాళం, తెలుగు, తులు ఇట్లా భాషా విభేదాలతో ఇక్కడ కొట్లాడుకుంటుంటే ఆ ఆంధ్ర తెలంగాణ భాష కూడా ప్రాంతీయ భాష విభేదాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రాంతీయ విభేదాలు, భాషా విభేదాలు అత్యధికంగా ఉన్న ప్రాంతము దక్షిణాది ప్రాంతం. మరి అదే ఉత్తరాది ప్రాంతంలో హిందీ భాష పేరుతో ఒకటైంది. హిందీ భాష పేరుతో ఉత్తరాదితో నార్త్తో ఒకటైంది. అంటే 303 ఎంపీ స్థానాలు ఇవాళ డీలిమిటేషన్ వస్తే తిరిగి వాళ్ళకు ఒక 100 సీట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి అట్లా మొత్తంగా ఈ దేశంలో పూర్తి స్థాయిలో ఉత్తరాది ఆధిపత్యం ఉండి వాళ్ళు ఏ బిల్ అయినా కూడా వాళ్ళు ఓటేసుకుంటే అయిపోతుంది. ఏ మంత్రి పదవి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అయినా వాళ్ళు ఓటేసుకుంటే అయిపోతుంది. స్పీకరు, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మొత్తం క్యాబినెట్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండిపోతుంది. కేంద్ర క్యాబినెట్ అంతా కూడా. కాబట్టి దేశంలో అన్ని నిర్ణయాలన్నీ కూడా వాళ్ళే చేస్తారు. కాబట్టి ఇవాళ మొత్తం మిగతా ఈశాన్య రాష్ట్రాలతో పని లేదు, దక్షిణాదితో పని లేదు. మరి అట్లాంటప్పుడు ఈ ఈశాన్య రాష్ట్రాలకు కానీ దక్షిణాది కానీ జమిలీ ఎన్నికల ద్వారా పెను ప్రమాదం రాబోతున్నది. అమెరికాలో నిజంగానే అమెరికాలో పూర్తి ఫెడరల్ సిస్టాన్ని మీరు చేయాలనుకుంటే మాత్రం పెద్ద రాష్ట్రాలకు కూడా 2 ఎంపీలు ఉండాలి, ప్రాతినిధ్యంలో 2 ఉండాలి. అట్లాగే ఈ చిన్న రాష్ట్రమైన గోవా కానీ చిన్న రాష్ట్రమైన మణిపూర్ కానీ 2 ఉండాలి. ఉంటారా? 80 ఎంపీలు ఉన్నారు అక్కడ, వీళ్ళు 1 ఎంపీ 2 ఎంపీలు ఉన్నారు ఇక్కడ. మరి ఎట్లా సాధ్యమవుతుంది? ప్రాతినిధ్యము కేవలం 2 మాత్రమే పంపించడం ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఇవాళ మొత్తంగా ఈ ప్రాతినిధ్య చట్టాన్ని సవరించకుండా, అంటే ఈ డీలిమిటేషన్ని కరెక్ట్ క్రమ పద్ధతిలో సవరించకుండా, లేదంటే ఇక్కడ కనీసము ఈ రాష్ట్రాల విభజనని శాస్త్రీయంగా పరిష్కరించకుండా 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయకుండా ఇలా జమిలీ ఎన్నికలు ఎట్లా సాధ్యమైంది? ఏ రకంగా సాధ్యమైంది? ఏ రకంగా జమిలీ ఎన్నికలు సాకారమైంది? ఏ రకంగా ఈ దేశాన్ని నవనిర్మాణం వైపు పంపిస్తాయి? అంటే ఉత్తరప్రదేశ్లో 25 కోట్ల జనాభా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా ఉంటే, తెలంగాణలోకి వచ్చాక 3.5 కోట్లు ఉంటే, మీరు మణిపూర్ పోతే 1 కోటి జనాభా ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఇంకా అంతకంటే తక్కువ జనాభా ఉంటుంది. అంటే 25 కోట్ల జనాభా ఉన్నవాడు దేశంలో ఆధిపత్యం చేస్తాడా? లేకపోతే 25 లక్షల జనాభా ఉన్నవాడు ఆధిపత్యం చేస్తాడా? ఏ రాష్ట్రం ఆధిపత్యం చేస్తుంది? ఒక ఎంపీ ఉన్నవాడు ఆధిపత్యం చేస్తాడా? 80 ఎంపీలు ఉన్నవాడు ఆధిపత్యం చేస్తాడా ఈ దేశంలో? 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ అయినప్పుడు ఉత్తరాది వాడి ఓటు విలువ అంత ఎక్కువ ఎందుకు ఉంటుంది? దక్షిణాదిలో ఉన్న ఓటు విలువ అంత తక్కువ ఎందుకు ఉంటుంది? ఈశాన్య రాష్ట్రంలో పోతే మరీ తక్కువ ఎందుకు ఉంటుంది? అంటే ఇవాళ జనాభా తామషగా పద్ధతులు ఏదైతే డెమోక్రాటిక్ డెవల్యూషన్ ఏదైతే ఉందో అది కూడా అశాస్త్రీయంగా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రం అతిపెద్ద రంగాను, ఒక రాష్ట్రం అతి చిన్నగానే ఉండడం వల్ల ఆ పెద్ద రాష్ట్రం మాత్రమే ఈ దేశంలో ఆధిపత్యం చేస్తుంది. ఆ పెద్ద రాష్ట్రం మాత్రమే డబ్బు ఈ దేశంలో ఆర్థికంగా పంపిణీ అంతా కూడా ఆ పెద్ద రాష్ట్రానికే పోతున్నది. ఒక ఉత్తరప్రదేశ్ను విభజించిన మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పేరుతో విభజించిన కారణంగా ఇవాళ 2 రాష్ట్రాలుగా కొట్లాడుకుంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు 25 ఎంపీలకు పరిమితం అయితే తెలంగాణ వాళ్ళు 17 ఎంపీలకు పరిమితమైంది. మీరైతే 25 ఎంపీలు అట్నే ఉంచుకున్న ఉత్తరప్రదేశ్ విభజించకుండా మమ్మల్ని మాత్రం విభజించారు. మాకు కామన్ క్యాపిటల్గా వద్దని మేము సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ చేయమంటే మీరు చేయలేదు. మేము ఢిల్లీని మాత్రమే రాజధానిగా ఉంచుకున్నారు. మాకు హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పి 55లో అంబేద్కర్ సూచిస్తే చేయలేదు. మరి ఇంతటి దుర్మార్గంగా మమ్మల్ని అణిచివేస్తున్నా మీరు కనీసం విభజన హామీలను అమలు చేశారా? ఈ 11 ఏళ్ళంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయలేదు మీరు. మరి ఇవాళ మాకు డెవలప్మెంట్ కౌన్సిల్ మాకు రాలేదు, వచ్చినా దాన్ని డెవలప్ చేయలేదు, దానికి మధ్యప్రదేశ్ స్థానం ఇవ్వలేదు. ఇవాళ ఈ రకంగా చూసుకుంటూ పోతే దక్షిణాదిలో అన్ని రంగాలుగా దక్షిణాదిలో అణచివేత గురవుతున్నది. అది పన్నులు చెల్లిస్తుంది. దేశంలో 40% దక్షిణాది, కానీ జనాభాలో తక్కువ. మొత్తం దక్షిణాది రాష్ట్రాలు అందరి జనాభా కలిపితే ఒక ఉత్తరప్రదేశ్ జనాభాతో సమానమైంది. మరి జనాభా పరంగా వ్యత్యాసాలు ఉన్నాయి, అలాగే ఇవాళ ఆర్థిక పరంగా వ్యత్యాసాలు ఉన్నాయి, సామాజిక పరంగా వ్యత్యాసాలు ఉన్నాయి, సెక్యులరిజం పరంగా వ్యత్యాసాలు ఉన్నాయి ఉత్తరాదికి దక్షిణాదికి. అలాగే దక్షిణాది వెరీ ప్రోగ్రెసివ్. దక్షిణాదిలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఐటీ నిపుణులు ఎక్కువ ఉన్నారు, ఫార్మసీ రంగంలో ఎక్కువ ఉన్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్న దక్షిణాది వాళ్ళు, ప్రపంచంలో ఫార్మా రంగంలో శాసిస్తున్న దక్షిణాది వాళ్ళు, ఐటీ రంగాన్ని శాసిస్తున్న దక్షిణాది వాళ్ళు. ఇలా సైంటిస్టులుగా ఈ దేశంలో అన్ని ఇన్నోవేటివ్ సైన్స్ అంతా కూడా ఈ దక్షిణాది వాళ్ళు క్రియేట్ చేసిందే. కానీ మీరు రాజకీయ అధికారం మీ చేతిలో ఉన్న కారణంగా, ఓటు విలువ మీకు ఎక్కువ ఉన్న కారణంగా,
జనాభా మీకు ఎక్కువ కారణంగా డబ్బులు మీరు ఎక్కువ తీసుకుంటున్నారు, అధికారం మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఆధిపత్యం చేస్తున్నారు, దక్షిణాదిని అణిచేస్తున్నారు, అలాగే ఈశాన్య రాష్ట్రాలను కూడా అణిచివేస్తున్నారు. కాబట్టి ఈ జమిలీ ఎన్నికల తర్వాత మరింత దక్షిణాది కంప్లీట్గా అస్తిత్వాన్ని కోల్పోతుంది, ఈశాన్య రాష్ట్రాల అస్తిత్వాన్ని కోల్పోతాయి. మరి అస్తిత్వం కోల్పోయినప్పుడు ఇవాళ మీతో కలిసి ఎందుకు ఉండాలి? దక్షిణాది వాళ్ళు ప్రత్యేక దేశం ఎందుకు అడగకూడదు? ఎందుకు వాళ్ళు తన అస్తిత్వాన్ని ఎందుకు కోరుకోకూడదు? అది కావాలనే మీరు జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు. అది కావాలనినా మీరు ఇవాళ డిలిమిటేషన్ పేరుతో ఇవాళ కనీసం గతంలో డిలిమిటేషన్ ఫ్రీ చేశారు, 20 ఏళ్ళు ఫ్రీ చేసేసారు మీరు చేసేసి ఇప్పటిదాకా కూడా ఈ దేశాన్ని మీ గుప్పిట్లో పెడుతున్నారు. ఈ దేశాన్ని మీ గుప్పిట్లో బ్రాహ్మణవాద సంపన్న అగ్రకులాలు దోపిడీ కులాల చేతుల్లో ఈ దేశం ఎంతకాలం ఉండాలి? ఈ దేశం ఇంకా మతతత్వాల చేతుల్లో ఎంతకాలం ఉండాలి? హిందూయిజం పేరు హిందువులం మేము, అసలైన ద్రవిడులే ఈ దేశంలో నిజమైన హిందువులు. మీరంతా హైందవులు, మీరంతా విదేశీయులు, మీరు ఆర్యులు. ఈ దేశం మీది కాదు, ఈ దేశం మాది. ఈ దేశం మాది అయినప్పుడు హిందుస్థాన్గా మేము ఉంటాము, మీరు ఆర్యస్థాన్గా పెట్టుకోండి, ద్రవిడస్థాన్గా మేము ఉంటాం. మా దేశం ద్రవిడస్థాన్గా ఉంటుంది, మీ దేశం ఆర్యస్థాన్గా పెట్టుకోండి. ఎందుకు మీ వెనుక మీరు అణచివేస్తుంటే ముస్లింలు మీ అణచివేతకు తట్టుకోలేకనే కదా పాకిస్తాన్ సపరేట్ దేశంగా వాళ్ళు ప్రకటించుకోగలిగారు, వాళ్ళు కావాలని వాళ్ళు ఉద్యమం చేయగలిగారు. ఇవాళ ద్రవిడులలో కూడా ఛాన్స్ వస్తున్నది. మీరు కనుక జమిలీ ఎన్నికల పేరుతో ఈ దేశంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని, ఫెడరల్ స్ట్రక్చర్ని, ఫెడరల్ సమైక్యవాద విధానాన్ని, ఇవాళ ఈ రాష్ట్రాల అస్తిత్వాన్ని దెబ్బకొట్టే కార్యక్రమం చేసేసి వ్యక్తి నియంతృత్వం వైపు మీరు కనుక ఈ దేశాన్ని తీసుకుపోతారంటే, ఈ దేశాన్ని ఒక 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 ప్రజాస్వామ్య పార్లమెంటరీ సిస్టాన్ని రద్దు చేస్తారంటే, ఇలా అధ్యక్షత పరిపాలన తీసుకొస్తారంటే, ఈ దేశంలో 145 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సవాలే లేదు. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ అని కానీ, ప్రాతినిధ్య చట్టాన్ని కానీ, ఇవాళ సంపద పంపిణీ విషయంలో కానీ, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కానీ మీరు తొందరగా తొక్కడానికి మీ ఇష్టరాజ్యంగా ఈ దేశంలో పరిపాలన చేసుకుంటా అంటే ఊరుకునే సవాలే లేదు. అందుకే ఈ దేశంలో శాస్త్రీయంగా నిజంగా విభజన జరగాల్సిన అవసరం ఉంది, రాష్ట్రాల విభజన జరగాల్సిన అవసరం ఉంది. అట్లాగే కాన్స్టిట్యున్సీస్ కూడా ఏదైతే పెద్ద కాన్స్టిట్యున్సీస్, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ 30 లక్షలు 50 లక్షలు జనాభా ఎందుకు ఉండాలి? ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మినిమం 5 లక్షల మందిని పెట్టగలిగితే ఈ దేశంలో ఇంకా కాన్స్టిట్యున్సీల సంఖ్య కూడా పెరిగే అవకాశం. అంతేగాని ఈ దేశంలో ఒక డాక్టర్కు ఒక 1000 మందిని ఇవాళ ట్రీట్మెంట్ చేయాలంటే ఒక డాక్టర్ వల్ల కాదు. మరి ఒక 5 లక్షల మంది ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం ఒక పార్లమెంట్ మెంబర్ వల్ల కాకుండా 50 లక్షల మందిని ఎట్లా పెడతాను? ఇప్పుడు 5 లక్షల మందికే ఇవాళ న్యాయం చేయాలని పార్లమెంట్ మెంబరు 50 లక్షల మందికి న్యాయం చేయగలడా? మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ పార్లమెంట్ సంఖ్యలను కూడా ప్రక్షాళన చేయాలి, రాష్ట్రాల సంఖ్య కూడా ప్రక్షాళన చేయాలి. 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం కావాలి, అట్లాగే 5 లక్షల జనాభాతో ఒక పార్లమెంట్ విభజించబడాలి. ఇవాళ మెరుగైన వైద్యము, మెరుగైన విద్య, మెరుగైన విద్య, మెరుగైన వైద్యము, ఉచిత ఉపాధి, ఉచిత ఉద్యోగము, ఉచిత న్యాయము ఈ దేశంలో అందడం లేదు. 75 సంవత్సరాలుగా పేదలుగా ఉన్నారు, ధనికులుగా ఉంటున్నారు. సంపన్నులు మరింత సంపన్నులుగా చేసే ఆర్థిక విధానాలు ప్రోత్సహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్, ఉత్తరాది పార్టీలు ఈ దేశంలో జమిలీ ఎన్నికల పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతూ ఇవాళ ఈ ఉత్తరాది ఆధిపత్యాన్ని దక్షిణాదిలో ఈశాన్య రాష్ట్రాల్లో వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకునే తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ దక్షిణాది ఎదుర్కొంట ప్రమాదాన్ని ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. ఏ తెలంగాణ ఉద్యమం పౌర సమాజం ఎట్లయితే వాళ్ళ పెద్ద ఎత్తున లక్షలాది మంది, కోట్లాది మంది కదిలొచ్చి తన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు, అదే తరహాలో ఇవాళ ఈ దోపిడీదారులైన గుజరాతీలు, మార్పాడీలు, రాజస్థానీలు, అలాగే పంజాబీలు, హర్యానా వాళ్ళు ఎవరైతే దోపిడీదారులంతా ఉన్నారో తిష్ట విషయంలో ఢిల్లీ వాళ్ళందరినీ మా దక్షిణాదికి వెళ్ళి తరిమేస్తాం. మీ రాష్ట్రాలకు మీరు వెళ్ళిపోండి, మా వ్యాపారాలు మేము చేసుకుంటాం, మా ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో మాకే కావాలి, ప్రభుత్వ రంగంలో మాకే కావాలి. మీరు వచ్చి వాళ్ళ నాన్ ముల్కీ వాళ్ళంతా వచ్చి ఈ ముల్కీ వాళ్ళని మొత్తం మీరు హైదరాబాద్ చుట్టూ తీసుకోండి, వ్యాపారాలు ఎవరు, ఐటీ రంగం తీసుకోండి, ఎవరు ప్రైవేట్ బ్యాంకులలో, ఎవరు ప్రైవేట్ సంస్థలలో, ఎవరు ప్రైవేట్ కంపెనీలలో, ఎవరు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ఎవరు మీరు కాదా? ఉత్తరాది వాళ్ళు కాదా? ఇక్కడ ఆధిపత్యం చేస్తుంది మా మీద. కాబట్టి ఇకపై చెల్లదు, ఇకపై సాగదు. వస్తుంది ఉత్తరాది, కదులుతుంది ఉత్తరాది. ఖచ్చితంగా ముందుకు సాగుతాం. ఖచ్చితంగా మా దక్షిణాదికి జరుగుతున్న దగాను, అణచివేతలు, అన్యాయాలను ఈ జమిలీ ఎన్నికల పేరుతో మేము దాన్ని అడ్డుకుని తీరుతామని తెలియజేస్తూ మీరంతా కూడా ఈ మన దక్షిణాది ఉద్యమానికి ఆర్థిక సహకారం అందించండి.
అంతేకాకుండా మీ యొక్క చిన్న షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ టీ ఛానల్ని మన ఛానల్గా, మన ఉద్యమ ఛానల్గా, మన ప్రజల ఆకాంక్ష నెరవేర్చే ఛానల్గా మీరు ఆదరిస్తారని సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై సౌత్ ఇండియా, జై జై సౌత్ ఇండియా.